పంచమాధవ క్షేత్రాలు భారతదేశంలో చార్ధామ్ గురించి తెలుసు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా విన్నాం, అష్టాదశ శక్తిపీఠాల గురించి కూడా తెలుసు. కానీ శ్రీ మహావిష్ణువు స్వయంగా 5 మాధవ స్వరూపాలలో కొలువై ఉన్న పంచమాధవ క్షేత్రాల గురించి తెలుసా? శ్రీ మహావిష్ణువు మాధవుడుగా కొలువైన 5 మహాపవిత్ర క్షేత్రాలు పంచమాధవ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. దేవేంద్రుడు బ్రహ్మహత్య దోష విముక్తి కోసం ఈ క్షేత్రాలను ప్రతిష్ఠించాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఈ పంచమాధవ క్షేత్రాలు అసలెక్కడున్నాయి? వాటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవిత్ర మాధవ క్షేత్రం ఏది? ఈ ఆలయాలకు మహాభారతంతో, ఇంద్రుడితో, శ్రీ మహావిష్ణువుతో ఉన్న సంబంధం ఏంటి? భారతదేశంలోని అత్యంత అరుదైన, అత్యంత పవిత్రమైన పంచమాధవ క్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో పంచమాధవ క్షేత్రాల గురించి ఎన్నో అరుదైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే విశేషాలు, అలాగే వీడియో చివరిలో ఒక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకుందాం. నమస్తే, విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. కాశీ నుంచి రామేశ్వరం వరకు, ప్రయాగ్రాజ్ నుంచి పిఠాపురం వరకు దేశంలోని 4 దిక్కులను ఆధ్యాత్మికంగా అనుసంధానించే ఈ పంచమాధవ క్షేత్రాలు కేవలం ఆలయాలు మాత్రమే కావు. ఇవి పాపక్షయానికి, పుణ్యప్రాప్తికి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా భావించబడుతున్నాయి. అసలు ఈ పంచమాధవ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి? దీని వెనుక ఉన్న పురాణ కథనమేంటి? ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం ఎలా వచ్చింది? ఆ దోష నివారణకు శ్రీ మహావిష్ణువు ఎందుకు 5 మాధవ రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు? ప్రతి క్షేత్రానికి సంబంధించిన అద్భుతమైన పురాణమేంటి? ఈరోజు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, చాలా తక్కువ మందికి తెలిసిన పంచమాధవ క్షేత్రాల యాత్రను గురించి తెలుసుకుందాం. మాధవ అనేది శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత పవిత్ర నామాలలో ఒకటి. మా అంటే మహాలక్ష్మి, ధవ అంటే భర్త. కాబట్టి లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును మాధవుడు అని పిలుస్తారు. పురాణ సంప్రదాయం ప్రకారం భారతదేశంలోని 5 మహాపుణ్యక్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువు మాధవ నామంతో కొలువై ఉన్నాడు. ఈ 5 ఆలయాలనే పంచమాధవ క్షేత్రాలు అంటారు. ఒకప్పుడు వృత్రాసురుడు అనే మహాబలశాలి రాక్షసుడు 3 లోకాలను వణికించాడు. దేవతలు అతడిని జయించలేక శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు ఆదేశంతో దధీచి మహర్షి తన శరీరాన్ని ధర్మం కోసం త్యాగం చేశాడు. ఆయన వెన్నెముకతో విశ్వకర్మ తయారు చేసిన వజ్రాయుధం ఇంద్రునికి లభించింది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. కానీ వృత్రాసురుడు బ్రాహ్మణ తేజస్సు కలిగినవాడు కాబట్టి అతని వధ వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం అంటుకుంది. ఆ దోషంతో ఇంద్రుడు తన తేజస్సు కోల్పోయి దేవలోకాన్ని విడిచి దాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా, భూమిపై నా మాధవ స్వరూపాలను ప్రతిష్ఠించి భక్తితో ఆరాధించు, ఆ పుణ్యఫలంతో నీ దోషం తొలగిపోతుంది అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా పంచమాధవ క్షేత్రాల ఆవిర్భావం జరిగిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. అసలు ఈ పంచమాధవ క్షేత్రాలు ఏవి, ఎక్కడ ఉన్నాయి? కాశీ క్షేత్రంలో బిందు మాధవ స్వామి, ప్రయాగ్రాజ్లో వేణి మాధవ స్వామి, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో కుంతి మాధవ స్వామి, రామేశ్వరంలో సేతు మాధవ స్వామి, తిరువనంతపురంలోని సుందర మాధవ స్వామి. ఇప్పుడు ఈ పంచమాధవ క్షేత్రాలలో ఒక్కొక్క క్షేత్రం గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది కాశీలోని బిందు మాధవ స్వామి. కాశీ శివుని నగరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు కూడా మాధవ రూపంలో కొలువై ఉన్నాడు. గంగా నది ఒడ్డున ఉన్న పంచగంగా ఘాట్ సమీపంలో బిందు మాధవ ఆలయం ఉంది. బిందు మాధవ అనే పేరుకు కారణమేంటంటే అగ్నిబిందు అనే ఋషి గురించి చెబుతారు. ఒకసారి ఆ ఋషి ఈ ప్రదేశంలోనే తీవ్రమైన తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన విష్ణుమూర్తి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఋషి పూర్తిగా సంతృప్తుడై ఈ పవిత్ర స్థలంలో శాశ్వతంగా ఉండమని భగవంతుణ్ణి వేడుకున్నాడు. విష్ణువు అంగీకరించి తాను ఇక్కడే బిందు మాధవుడిగా కొలువు తీరుతానని,
ఇక్కడి ఘాట్లో స్నానం చేసి పూజలు చేయడం మోక్షాన్నిస్తుందని వాగ్దానం చేశాడు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఋషి భక్తికి మెచ్చి ఆనంద బాష్పాలను కార్చాడట. అలా వచ్చిన ఆ బాష్పాల నుంచి ఒక కన్నీటి బిందువు ఈ ప్రాంతాన్ని పవిత్రం చేసిందని, అందుకే ఈ స్వామిని బిందుమాధవుడు అని పిలుస్తారని చెబుతారు. ఇక్కడి బిందుమాధవ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, బిందుమాధవ స్వామి అద్భుతమైన ఆలయం గురించి 17వ శతాబ్దపు యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ తన రచనల్లో అద్భుతంగా వర్ణించినట్టు గ్రంథాలు చెబుతున్నాయి. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు 1673లో దానిని కూల్చివేసి దాని స్థానంలో ఆలంగీర్ మసీదును నిర్మించారని చెబుతారు. ఆ సందర్భంలో పూజారులు పవిత్ర విగ్రహాన్ని ధైర్యంగా ఎలా రక్షించారో, గంగానదిలో దాచిపెట్టి మళ్లీ పూజించే రోజు కోసం ఎలా వేచి ఉన్నారో భక్తులు కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం స్వామి ఒక నిరాడంబరమైన మందిరంలో కొలువుతీరి ఉన్నాడు. కాశీకి వెళ్లే భక్తులు విశ్వనాథుడి దర్శనంతో పాటు బిందుమాధవుడి దర్శనాన్ని కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడు విష్ణువు అభేద భావానికి ఈ క్షేత్రం ఒక గొప్ప ప్రతీక. కాశీలో శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తే, బిందుమాధవుడు భక్తునికి భక్తి, జ్ఞానం, వైరాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే కాశీ యాత్రను చాలామంది బిందుమాధవ దర్శనం లేకపోతే పూర్తయినట్టుగా భావించరు. ఇక పంచమాధవ క్షేత్రాలలో రెండవది ప్రయాగ్రాజ్లోని వేణీమాధవ స్వామి. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన సంగమ క్షేత్రం ప్రయాగ్రాజ్. గంగా, యమున, అదృశ్యంగా ఉన్న సరస్వతి, ఈ 3 నదులు కలిసిన త్రివేణి సంగమమే ప్రయాగ్రాజ్. ఇక్కడే కొలువై ఉన్నాడు వేణీమాధవుడు. వేణి అంటే సంగమం, కలయిక. 3 పవిత్ర నదుల సంగమంలో కొలువై ఉన్న మాధవుడికి కుంభమేళ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ముందుగా సంగమంలో స్నానం చేసి ఆ తరువాత వేణీమాధవుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రయాగ్రాజ్లో 12 ద్వాదశ మాధవ దేవాలయాల గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ వేణీమాధవుడే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన దైవం విష్ణువును సూచించే ఒక అందమైన సాలగ్రామ శిల ఇక్కడ కనబడుతుంది. అత్యంత ప్రశాంతంగా, ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం దర్శనం చేస్తే పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయని భక్తుల నమ్మకం. ఇక పంచమాధవ క్షేత్రాలలో మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో కుంతిమాధవ స్వామి ఆలయం. పంచమాధవ క్షేత్రాలలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సన్నిహితమైన క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ కుంతిమాధవ స్వామి ఆలయం. పాదగయ క్షేత్రంగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంతో ప్రసిద్ధి చెందిన పిఠాపురంలోనే ఈ అరుదైన వైష్ణవ క్షేత్రం కూడా వెలిసి ఉంది. చాలామంది పిఠాపురానికి వెళ్ళినా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికాదేవి దర్శనంతోనే యాత్రను ముగిస్తారు. కానీ పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతిమాధవుని దర్శనం కూడా అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఇక్కడి మాధవ స్వామికి కుంతిమాధవ అనే పేరు రావడానికి 2 ప్రధాన కారణాలు చెబుతారు. ఒకసారి వేదవ్యాసుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి తన దివ్య దృష్టి ద్వారా ఆలయం యొక్క పురాతన చరిత్రను చూసి ఇంద్రుడి చేత స్థాపించబడిందని, ఆ తరువాతి యుగాల్లో రాముడు, ఆ తరువాత పాండవుల చేత కూడా ఈ పుణ్యక్షేత్రం ఆరాధించబడుతుందని గ్రహించాడు. పాండవులతో ఉన్న ఈ అనుబంధమే ఆలయానికి దాని ప్రసిద్ధ పేరును తెచ్చింది. పురాణాల ప్రకారం పాండవుల వనవాస సమయంలో పాండవుల తల్లి అయిన కుంతీదేవి ఇదే ఆలయంలో శ్రీకృష్ణుని తీవ్రంగా ప్రార్థించింది. ఆమె శక్తివంతమైన భక్తికి గౌరవంగా ఆ దైవం కుంతిమాధవ స్వామిగా ప్రసిద్ధి చెందింది. మరో సంప్రదాయం ప్రకారం ఇంద్రుడు ప్రతిష్ఠించిన పంచమాధవ క్షేత్రాలలో ఇదొకటి. ఆలయంలోని మాధవస్వామి విగ్రహం అత్యంత ప్రశాంతమైన రూపంలో దర్శనమిస్తుంది. శంఖం, చక్రం ధరించి అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్న స్వామివారి రూపం ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. పిఠాపురంలో శైవ, శాక్త, వైష్ణవ సంప్రదాయాలు ఒకే క్షేత్రంలో కలిసిన అపూర్వ దృశ్యం కనిపిస్తుంది. కుక్కుటేశ్వరుడు, పురుహూతికాదేవి, కుంతిమాధవుడు ఈ 3 దర్శనాలు ఒకే యాత్రలో లభించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. కుంతిమాధవ స్వామికి
పాదగయ క్షేత్రంతో ఉన్న అనుబంధాన్ని చూస్తే పిఠాపురం పితృకర్మలకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి అనంతరం కుంతి మాధవుని దర్శిస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని గాఢంగా నమ్ముతారు. అందువల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. పంచమాధవ క్షేత్రాలలో 4వది రామేశ్వరంలోని సేతుమాధవ స్వామి. రామేశ్వరం అంటే శ్రీరాముడు నిర్మించిన సేతువు, రామనాథస్వామి ఆలయం, సముద్ర తీరాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడే పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవ స్వామి కూడా కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ మాధవ స్వామికి సేతుమాధవ అనే పేరు రావడానికి కారణమేంటంటే, లంకకు వెళ్లేందుకు శ్రీరాముడు వానరసేన సహాయంతో నిర్మించిన రామసేతువు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ పవిత్ర సేతువుతో అనుబంధంగా వెలసిన మాధవ స్వరూపమే సేతుమాధవుడు. సంప్రదాయం ప్రకారం శ్రీరాముడు కూడా ఈ స్వామిని ఆరాధించాడని కొన్ని స్థల పురాణాలు పేర్కొంటాయి. ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రంలో విష్ణు పుణ్యక్షేత్రం ఎందుకుంది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన స్థానిక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఒక రాజు రామేశ్వరం వచ్చాడు. విష్ణుమూర్తి అతని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుని లక్ష్మీదేవిని ఒక అనాథ బాలిక వేషంలో పంపాడు. రాజు ఆమెను కనుగొని దత్తత తీసుకున్నాడు. తరువాత విష్ణువు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమై ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అడిగాడు. ఆగ్రహించిన రాజు ఆ వృద్ధుడిని చెరసాలలో బంధించాడు. ఆ రాత్రి విష్ణుమూర్తి రాజు కలలో కనిపించి తన నిజస్వరూపాన్ని చూపించి ఆ అమ్మాయి లక్ష్మీదేవి అని చెప్పాడు. దాంతో నిజం తెలుసుకున్న రాజు వినయ విధేయతలతో క్షమాపణ వేడుకున్నాడు. విష్ణువు అతడిని క్షమించి లక్ష్మీదేవితో కలిసి ఆ ప్రదేశంలో నివసిస్తానని, ఎప్పటికీ శ్రీ సేతుమాధవుడిగా పూజించబడతానని వాగ్దానం చేశాడు. అలా ఇక్కడ సేతుమాధవుడు వెలిశాడని ఓ కథనం. ఈ సేతుమాధవ స్వామి దర్శనం రామనాథస్వామి దర్శనంతో సమానంగా పవిత్రమైనదిగా భావిస్తారు. శైవ వైష్ణవ సంప్రదాయాల సమన్వయానికి ఇదొక గొప్ప ఉదాహరణగా చెబుతారు. రాముడు శివుణ్ణి పూజించిన క్షేత్రంలో విష్ణువు మాధవ రూపంలో కొలువై ఉండడం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల విశాలత్వాన్ని తెలియచేస్తుంది. రామేశ్వరం యాత్రలో ప్రధానమైనది సముద్ర స్నానం, 22 తీర్థాలలో స్నానం, రామనాథస్వామి దర్శనం, ఆ తర్వాత సేతుమాధవుని దర్శనం. ఈ క్రమంలో యాత్ర చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. పంచమాధవ క్షేత్రాల జాబితాలో చివరిగా చెప్పబడే మాధవ క్షేత్రం తిరువనంతపురం సుందర మాధవ స్వామి. పంచమాధవ క్షేత్రాల జాబితాలో మొదటి 4 క్షేత్రాల విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ 5వ క్షేత్రమైన సుందర మాధవ గురించి ప్రాంతీయ సంప్రదాయాలు, స్థల పురాణాలలో భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తాయి. కొన్ని ప్రాచీన సంప్రదాయాల్లో ఈ స్వరూపాన్ని కేరళలోని తిరువనంతపురంతో అనుసంధానిస్తారు. సుందర మాధవుడు అంటే సౌందర్యానికి, కరుణకు, దివ్యమంగళ స్వరూపానికి ప్రతీకగా భావించే విష్ణుమూర్తి. ఈ స్వరూపాన్ని దర్శించిన భక్తులకు మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయని విశ్వాసం. పంచమాధవ క్షేత్రాలు ఒక విశిష్టమైన సందేశాన్నిస్తున్నాయి. ఈ 5 ఆలయాలు భారతదేశంలోని 5 దిశల్లో ఉన్న వాటి సందేశం మాత్రం ఒక్కటే. కాశీలో జ్ఞానం, ప్రయాగలో పవిత్రత, పిఠాపురంలో పితృకృప, రామేశ్వరంలో ధర్మం, సుందర మాధవుని వద్ద దైవానుభూతి. ఈ 5 విలువలే పంచమాధవ యాత్ర సారాంశం. ఇప్పటికీ వేలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ 5 మాధవ క్షేత్రాలను దర్శించాలని కోరుకుంటారు. ప్రతి ఆలయం ఒక చరిత్ర, ప్రతి విగ్రహం ఒక పురాణం, ప్రతి యాత్ర ఒక ఆత్మానుభూతి. ఈ కారణంగానే పంచమాధవ యాత్ర భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది. పంచమాధవ యాత్ర చేయడానికి ఒక పద్ధతి ఉందని చెబుతారు పెద్దలు. భక్తుల విశ్వాసం ప్రకారం పంచమాధవ యాత్ర అనేది కేవలం ఆలయ దర్శనం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. ప్రాచీన కాలంలో యాత్రికులు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఈ 5 క్షేత్రాలను దర్శించేవారు. నదులను దాటేవారు, అడవులను దాటేవారు, పర్వతాలను అధిరోహించేవారు. అయినా వారి మనసులో ఒక్కటే కోరిక, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం. మరి నేడు
రైలు, రోడ్డు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాత్ర వెనుక ఉన్న భక్తిభావం మాత్రం మారకూడదు అని చెబుతారు ఆధ్యాత్మిక గురువులు. సంప్రదాయంగా భక్తులు ఈ క్రమంలో యాత్ర చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమం ఏంటంటే, మొట్టమొదట కాశీ బిందు మాధవుడు, తరువాత ప్రయాగ్రాజ్ వేణీ మాధవుడు, ఆ తరువాత పిఠాపురం కుంతి మాధవుడు, ఆ తరువాత రామేశ్వరం సేతు మాధవుడు, చివరిగా తిరువనంతపురంలోని సుందర మాధవుడు. ఈ క్రమంలో యాత్ర చేయడం సంప్రదాయంగా చెబుతారు. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. యాత్రా క్రమం కంటే భక్తిభావమే ముఖ్యమని ఆచార్యుల మాట. ఇక పంచమాధవ యాత్ర చేస్తే వచ్చే ఫలితమేంటో చూసే ముందు మీరు ఈ పంచమాధవ క్షేత్రాల్లో ఏ ఆలయాన్ని దర్శించారు, ఆ క్షేత్ర దర్శనంలో మీ అనుభవం ఏంటో కమెంట్స్లో పంచుకోండి. ఇక విషయంలోకి వచ్చేస్తే, పురాణ సంప్రదాయం ప్రకారం ఈ 5 క్షేత్రాలను భక్తి శ్రద్ధలతో దర్శించిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది, పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, మనశ్శాంతి పెరుగుతుంది, శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. పంచమాధవ క్షేత్రాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం ఏంటంటే, ఈ 5 ఆలయాలు భారతదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాటిని కలిపేది ఒక్కటే, శ్రీ మహావిష్ణువు యొక్క మాధవ తత్వం. కాశీలో జ్ఞానానికి ప్రతీకగా, ప్రయాగలో పవిత్ర సంగమానికి ప్రతీకగా, పిఠాపురంలో మాతృభక్తి పితృకార్యాల పవిత్రతకు ప్రతీకగా, రామేశ్వరంలో ధర్మానికి ప్రతీకగా, సుందర మాధవుని రూపంలో దివ్య సౌందర్యానికి ప్రతీకగా మాధవుడు భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాడనే భావన భక్తులలో ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పంచమాధవ క్షేత్రాలను దర్శించుకోవాలి, కనీసం ఈ 5 క్షేత్రాలలో ఒక్క మాధవ క్షేత్రమైనా దర్శించాలి అని చెబుతాయి పురాణ గ్రంథాలు, అలాగే పెద్దలు కూడా. మరి మీరు ఈ పంచమాధవ క్షేత్రాల్లో ఏవైనా దర్శించుకోగలిగారా? దర్శించుకుంటే అప్పటి మీ అనుభూతులేంటి అన్నది మాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మేమే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. మరి మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.